సార్ చందు గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారు కానీ ఇంకా మా సురేంద్ర అన్న గారు కానీ ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ దాంట్లో ప్రాంతీయ తత్వాన్ని తీసుకొస్తాం మాట్లాడుతూ చెబుతున్నారు. యాక్చువల్గా అసలు కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు కానీ ప్రాంతీయ రాజకీయాలు కానీ చేయడంలో సిద్ధహస్తులు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో అసలు ఆయన పార్టీ పెట్టిందే 7 సూత్రాల నియమాల మీద ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆ 7 సూత్రాల్లో ముఖ్యమైనవి సమాజంలో మార్పు, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలు ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించి జాతీయవాదం. అది వాటిలో ముఖ్య 7 అది ఒక 3. ఈయన ఎన్నికలకు ముందు అధికారం లేనప్పుడు కులాలు లేని రాజకీయం కావాలంటారు, కానీ అధికారం వచ్చిన తర్వాత కుల రాజకీయాలను మాత్రమే చేస్తారు. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు ఈ మాటలు చెప్పడం జరిగింది. అంతకుముందు ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు కనీసం కుల భావన అయినా చూసుకుని నన్ను మీరు గెలిపించలేదు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడటం జరిగింది. మరి ఓడిపోతే ఒకలాగా, గెలిస్తే ఒకలాగా, అసలు పోటీ చేయక ముందు ఒకలాగా, ఈ రకంగా రకరకాల వ్యాఖ్యలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక మత రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అసలు 2024 ముందు ఆయన మత రాజకీయాల జోలికి కానీ మతం గురించి కానీ ఎక్కడన్నా మాట్లాడారేమో కానీ అంత పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన్ని ఏమైనా సరే హిందువుల నుంచి దూరం చేయాలి అని చెప్పి ఒక కుట్రతోటి కుతంత్రంతో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు కలిసిందని అసలు ఆధారాలు లేని ఒక ఆరోపణ చేస్తే వెంటనే ఈయన దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో తిరుపతి వెళ్ళి ఆయన ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి మత రాజకీయాన్ని మొదలుపెట్టిన రాజకీయ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అంటే కాదు రమేష్ గారు, అంటే సారీ ఫర్ రమేష్ గారు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సరే మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు సార్ ఒక్క నిమిషం చంద్ర గారు ఒక్క నిమిషం. ఇప్పటి వరకు వాళ్ళు అసలు ప్రాంతీయ తత్వం గురించి మాట్లాడకుండా రాజధాని గురించి, రాజధాని యొక్క వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవహార శైలి చెప్తూ ఈ రోజున ప్రాంతీయ తత్వ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు అసలు అమరావతి రాజధానిని ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని లేకుండా అమరావతిని రాజధాని కాకుండా తీసివేయడం జరుగుతుంది అని చెప్పి, జరిగింది ఆయన ఆ విధంగానే ప్రవర్తించారని చెప్పి, అమరావతిని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇక్కడ రాజధాని కాదు అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా? అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది అని చెప్పి ఆయన ఎప్పుడో కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు నవ్వినంత మాత్రాన మా విధానాన్ని నేను చెబుతున్నాను.